పోలీసు అధికారులాగానే వ్యవహరించండి. ఇవాళ ప్రత్యేకించి ఇసుకకు సంబంధించి ఇటుక బట్టీలకు మట్టి దోపిడీ దానికి సంబంధించి పాపం గతంలో ఒక్క రోజు కూడా మేము ఎవరి జోలికి లేదు. ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు, పార్టీ ఏదున్నా వాళ్ళ పని వాళ్ళు తీసుకుని బ్రతుకుతారు, ఎవరు కూడా ఎవరి జోలికి పోయి పని లేదు అని చెప్పేసి మేము ఆ విధానం పాటించాం. అన్ని పార్టీలకు సమానంగా చూసే విధానం పాటించాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన రీతిలో మాఫియాగా తయారై అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కనుసంధానంలో జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కండువ కప్పుకోకపోతే ఎవరికి ట్రాక్టర్ ఉండకూడదు, ఎవరి ట్రాక్టర్ నడవకూడదు. నిబంధనలు ఎవరికైనా ఒక తీరు ఉండాలి. బీఆర్ఎస్ కండువ ఉన్న డ్రైవర్ ఉంటే ట్రాక్టర్ మీద ఆ ట్రాక్టర్ సీజ్ చేయాలి. కాంగ్రెస్ కండువ కప్పుకున్న వాళ్ళని వదిలేయండి. చేసిన వాళ్ళు చట్ట ప్రకారం తప్పైతే అందరు సమానంగా చేయండి. మేము వద్దంటాం. పిసిసి అధ్యక్షుడు అయిన పిసిసి అధ్యక్షుడు ఒప్పుకోలే, తీర్చలే, కొనుక్కొచ్చుకున్నాడు, ఇట్లా తెచ్చుకున్నాడు, అట్లా తెచ్చుకున్నాడు, రకరకాల పద్ధతులు వినియోగించి తెచ్చుకోవడం చెప్పాను. మళ్ళీ వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఒకటి రమ్మని పిలుస్తున్నాడు, ఇంకోటి వద్దని పెడుతున్నాడు. ఈ పోయేటోళ్ళకి కూడా కనీసం చూడాలి, జ్ఞానం ఉండాలి. వీటికాని బతుకులు అవుతున్నాయి. వాళ్ళ పాపం దీంట్లో కాకుండా అవుతుంది. నాకు అర్థం, నాకు అర్థం ఆలోచించుకోవాలి. ఎక్కువ స్వాతంత్రం పోతే, ఎక్కువ ఆలోచన పోతే గవే జరుగుతాయి, అటువంటి జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నైజం పిలవడం, వాడుకోవడం, వదిలేయడం. ఇలా ఎన్నికలు ఉన్నాయి భయంలో జానారెడ్డి గారు కావచ్చు, ఇద్దరు పెద్దలు ఒకవైపు భయపెట్టించి మరోవైపు బతిమాలి, ఇంకొక వైపు ఇంకొక రకంగా తీసుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. 5 లక్షల మేయట్టు నీ వల్ల నువ్వు ఆపున్నా చాలు, పోకుండా మేము గుచ్చుకోబోతున్నాం. సగం పైన గెలుస్తావు కదా, మా దాంట్లో ఉన్న వాళ్ళని తీసుకుపోతున్నావు. మీ వాళ్ళు వద్దనంగా అంటే మీ నాయకుల మీద నమ్మకం లేక వాళ్ళ నాయకులే వాళ్ళకి శాపటేజ్ చేస్తారు, వాళ్ళ నాయకులే వాళ్ళకి వెన్నుపోటు పోస్తున్న భయం ఉన్నట్టు. అందుకే అంటే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది 4 నెలల విషయం అర్థమవుతుంది. అది ప్రజల్లో వ్యతిరేకత వల్ల కావచ్చు, లేదా వెన్నుపోట్ల భయం కావచ్చు, దానివల్ల జరుగుతుంది సార్. ఇవన్నీ 5 లక్షల మెజార్టీ మీద సరిపోవట్లేదా? 5 లక్షల మెజార్టీ లేవు, 1 లక్ష లోపలికి ఉన్నావు, అందుకే ఆగమగం అవుతున్నావు. ఇన్ఛార్జ్ ఉన్నావు కాబట్టి. పెద్ద జానారెడ్డి గారు మా దాంట్లో ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి బతిమాలుతున్నాడు. పాపం కొడుకు గెలుస్తాడన్న నమ్మకం లేకనే తన నామినేషన్ వేసిండు, తన రంగంలోకి వద్దామని. ఇప్పటి కూడా ఇంకా అనిశ్చితే ఉంది. ఆయన ఉంటాడా, ఆయన వస్తాడా, కొడుకు వస్తాడా? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భయాన్ని సూచిస్తాం. కాంగ్రెస్ పార్టీ నల్గొండలో గెలవలేని పరిస్థితి ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాం. ఇవన్నీ కూడా మా వాళ్ళని పుంజుకునే ప్రయత్నం, భయపెట్టించే ప్రయత్నం, పని చేసుకుని పోవడం, అడ్డం రావడం, ఇవన్నీ కూడా దేనికి సంకేతం? ఓడిపోయేవాడు చేసే పనులు ఇవన్నీ. మేము పూర్తిగా ప్రజల మీద విశ్వాసం పెట్టుకోకపోతాం. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్షణకి మంచి ఏం చేసిన కేసీఆర్ దించేసిన అనవసరంగా. ఇప్పుడు మళ్ళీ కొట్టాడంటే మన తరఫున కేసీఆర్ తప్ప ఇంకోటి లేడు. కాబట్టి కేసీఆర్ గారికి కొట్టాడే బలం ఇద్దాం, పార్లమెంట్ అభ్యర్థులను ఆయుధాలుగా అందిద్దామని చెప్పి ప్రజలు నిర్ణయానికి వస్తున్నారు. ఆ భయంతో ఇవన్నీ చేస్తున్నారు.